అత్యాచారం జరిగింది, నువ్వే పిల్లలు తీసుకెళ్ళిపోయావు, నువ్వే పిల్లలు అమ్ముకున్నావు అని తలంతా గాయాలు. ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి కేసు పెడతానంటే ఎస్ఐ గారు నన్ను ఇప్పుడు వచ్చి అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళు నేను వస్తానంటే ఇంటికి వస్తే ఇంట్లో కాడ రానిపోతే నేను బయట దాక్కుంటే మా బాబు ఎండలో అంతా తిరిగి వచ్చి నన్ను అమ్మ రెడీ అవ్వు ఏంటి హైదరాబాద్లో ఏదో స్టూడియోలో ఉందంటే పాప లైవ్ ఇస్తుంది మనం వెళ్దామంటే నేను పొద్దున్న పెట్టి మేము ఏమీ తెలియలేదండి. వాష్రూమ్ కానీ వెళ్ళిన పిల్ల పారిపోయిందండి అటు గేట్లో నుంచి. ఎంతో వశీకరణ చేసి నా పిల్లని అంత మాయ మాటలు చెప్పి తల్లిదండ్రులు ఏడిపించి నువ్వు మా పిల్లల్ని వశపరుచుకుంటా నీకు ఏం సుఖం ఉంటుంది, అగోరి నిన్ను అరెస్ట్ చేయాలి దయచేసి చెబుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, డీజీ గారికి, ఎస్పీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఇటు మాయ మాటలు చెప్పి నా పిల్లల్ని తీసుకెళ్ళి వసపడి ఏం పెళ్ళండి అటు ఇటు కానడుతూ నా కూతురు ఏం సుఖపడిందండి, ఏమైనా మంచాన్ని తీసుకెళ్ళిందండి దేనికండి? ఆ పిల్లకి కడుపులో మందు ఉందండి, వశీకరణ చేసిందండి. మేము తీసుకెళ్ళే క్రమంలో మళ్ళీ ఫోన్ చేసి రప్పించిందండి. అదే మమ్మీ అదే అబ్బాయితో లేచిపోతే ఇష్టపూర్వకంగా పెళ్లి చేసేవాళ్ళ? ఇక్కడ అబ్బాయా అమ్మాయా కాదు మమ్మీ, నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను అందుకే వచ్చేసాను. నన్ను ఎవరు వశీకరణ చేసుకోలేదు, ఏ పసర్లు పూయలేదు, ఎలాంటి మందు పెట్టలేదు. నెల రోజులు మేము మెడికల్ టెస్ట్ లో ఉండాలి నువ్వు అంటే ఎందుకు వెళ్తున్నావు? మెడికల్ టెస్ట్ ఆల్రెడీ హాస్పిటల్ వెళ్ళాను. తల్లితో మాట్లాడించండి, ఆయనతో ఏమి ఆర్గ్యూ చేయొద్దు. ఆయన బిడ్డ రైట్ ఉంటది సాహిత్య, ఆయన బిడ్డ మీద ఆయనకి రైట్ ఉంటది. ఆయన బాధలో ఉన్నారు అన్నా కూడా ఏం పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోవట్లేదండి, మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదండి. బిగ్ టీవీ వాళ్ళు దయచేసి నమస్కరించి చెబుతున్నా మా బాబుని క్షేమంగా ఉంచండి. మేము ఇప్పుడు బుక్ చేసుకుని వస్తున్నాము, మాకు క్షేమంగా అప్పు చెప్పండి, మీకు నమస్కరించి వేడుకుంటున్నామండి. అది అఘోరి మా అఘోరి అండి. మా అమ్మాయికి మెడికల్ టెస్టులు చేయించుకున్నా. మమ్మీ వినిపిస్తుందా? నేను రాను మమ్మీ మీ దగ్గరికి. నువ్వు ఎందుకు రావు? దేనికి రావు? రాను. అదే మీకు ఇష్టం లేనప్పుడు దేనికి రావు? కాదు మీకు ఇష్టం లేనప్పుడు మరి తాళి కడుతున్నప్పుడు ఎందుకు ఆపలేదు? అప్పుడు ఎందుకు నవ్వారు? కోడల పిల్ల అని చెప్పి ఎందుకు పిలిచారు? మరి ఇష్టం లేనప్పుడు అప్పుడే ఆపొచ్చు కదా. మొన్నటిదాకా ఆయన పొగిడావు, నీకు మైండ్ బాగా దూర్పా. మీడియా వాళ్ళందరూ సహకరించారండి, ఆ టీవీ ఈ టీవీ అని కాదు, ఆయనకి మైండ్ బాగా. ప్లేట్ తిప్పింది నువ్వేనా కోటయ్య? ఏం కాదు ఆమెకేం మానసిక వైద్యశాలలో మేము గుంటూరు చేసామండి. ఆ మైండ్ సెట్ ఎవరు నాకు పిచ్చి పట్టిందని చెప్పి అనుకోరు మమ్మీ. అట్లా చేస్తుంది. అమ్మా మీ అమ్మాయికి ఏమీ కాలేదమ్మా, మీరు బిగ్ టీవీ స్టూడియోలో మీ అమ్మాయికి ఏమీ కాలేదమ్మా, కాకపోతే ఒత్తిడిలో ఉంది. ఏమండి తల్లిదండ్రులుగా మీకు నమస్కరించి చదువుతున్నామండి. అమ్మాయి టెన్షన్. నేను మిమ్మల్ని ఒకటి అడిగా మొన్న, గుర్తుందా లైవ్ లో ఉన్నప్పుడు? అమ్మమ్మా నేనేది ఏంటంటే మొన్న మిమ్మల్ని ఒకటి చెప్పాను, నేను అడిగాను ఒకటి. అమ్మా మీ బిడ్డ రాగానే ఒళ్ళో పడుకోబెట్టుకుని తల్లి ఏం జరిగిందో చెప్పమ్మా, ఏమి ఇబ్బంది పడుతున్నావు నువ్వు ఏంటని మాట్లాడమని అడిగా నేను. మీరేమన్నారు? నా కూతురు నేను గుండెల్లో పెట్టుకుంటానయ్యా, ఖచ్చితంగా నా బిడ్డతో నేను పర్సనల్గా మాట్లాడతానన్నారు. పెట్టుకుంటాం సార్, చూసుకుంటాం సార్. అవును మరి బిడ్డ వచ్చిన గుజరాత్ నుంచి వచ్చినాక అర్ధరాత్రి కాడ వెళ్ళాం సార్, అర్ధరాత్రి కాడ వచ్చాం సార్. అంటే గుజరాత్ నుంచి అట్లా మూడో ఫ్లోర్ లో ఏసీ రూమ్ మాట్లాడామండి. రేపల్లో 3వ ఫ్లోర్ లో ఏసీ రూమ్ మాట్లాడి అక్కడ పెట్టించి అక్కడ పెడదామని తీసుకెళ్లే క్రమంలో ఈ పిల్ల ఇలా చేసింది సార్. నేను రాను. మీరు ఇప్పుడు బలవంతంగా నా శవాన్ని చూస్తారు కానీ కాదు, మీరు బలవంతంగా తీసుకెళ్ళి నా శవాన్ని చూస్తారు కానీ మంచిగా అయితే చూడలేరు. నేను ఫిక్స్ అయిపోయాను, నాకు పెళ్లి అయింది మమ్మీ. నేను ఇప్పుడు చెప్తున్నా విను మమ్మీ, నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు పెళ్లి అయింది.
నాకు ఒక తోడున్నారు ఇప్పుడు, ఆయనతోనే సహజీవనం చేయాలి, నేను మైండ్ బాగాదు, ఆయనతోనే సహజీవనం చేయాలి. అదే హాస్పిటల్ నుంచి పేపర్ తెచ్చారు కదా, చూపించండి బాలేదని. హైదరాబాద్ లో ఉందంట, అందుకే కదా తెచ్చుకున్నారు. మేము వచ్చి మాట్లాడి అక్కడ అన్ని చూపించుకుని పాపం తీసుకుంటామండి. నేనైతే రాను మీతో. అమ్మా 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 ఇప్పుడు ఒకసారి మీ పాపతోనే మాట్లాడండి. పాపని మేము పిలిపించలేదమ్మా, మీకు మళ్ళీ చెప్తున్నాం. నేను నా సొంతగా వచ్చాను, ఎవరి బలవంతం లేదు, వాళ్ళేం పిలిపించలేదు నన్ను. బిగ్ టీవీకి నేనే కావాలని స్వయంగా వచ్చాను. అక్కడ అంటే సార్ బిగ్ టీవీలో ఉంచండి సార్, మేము వస్తున్నాం, మేము కూడా అక్కడ లైవ్ ఇస్తాము. లేదు రావద్దు మీరు, నేను వెళ్ళిపోతాను అప్పటికే. ఐఎమ్ ద మేజర్, నా డెసిషన్ నేను తీసుకోగలను. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడ ఉండలేను. ఎక్కడికి వెళ్ళిపోతావు? నా ఇష్టం అది. సార్ కొంచెం ఉంచండి సార్. వాళ్ళు ఎలా ఉంచుతారు మమ్మీ? వాళ్ళు ఆపే హక్కు వాళ్ళకు లేదు. కాదు నేనేమంటానంటే అమ్మ బాధ ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అమ్మ మిమ్మల్ని కన్న అమ్మ 9 నెలలు కని పెంచింది తల్లి అమ్మ. నేనేమంటానంటే నువ్వు చక్కగా ఉండాలని కోరుకుంటుందా? లేదు కాదు, ఇప్పుడు ఆ తల్లి అనుకునేది ఏంటంటే, ఆ తల్లి పడే బాధ ఏంటంటే, నా బిడ్డ ఒక అఘోరీతో వెళ్ళిపోతానంటే ఏ తల్లి కూడా ఒప్పుకోదమ్మా. నేనేమంటాను, నాకు ఇష్టపడ్డాను కదా మనస్ఫూర్తిగా, తను లేకపోతే నేను జీవించలేని చెప్తున్నా కదా. గుజరాత్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను ఎంత ఏడ్చాను, ఎంత వేదన పడ్డాను అనేది, నైట్లు తినకుండా, తిండి కూడా సరిగ్గా తినకుండా ఎలా ఉన్నాను అనేది నాకు తెలుసు. అది వాళ్ళకి అవసరమా? ఆడపిల్ల ఏడుపు అనేది ఊరికే తగులుతుంది. నేను ఊరికే చెప్పను, నా ఫ్యామిలీ అమ్మ నాన్న అని అలా కాదు. ఆడపిల్ల ఏడుపు అనేది ఇష్టం లేకుండా బలవంతం చేస్తే ఏడుపు అనేది ఊరికే తగులుతుంది. నా కర్మని నేను అనుభవిస్తున్నా కదా, వదిలేయచ్చు కదా. ఏమో నా తలరా తింటే రాశాడేమో ఆ బ్రహ్మ. నా జీవితం నన్ను బతకనివ్వండి. అంటే ఎట్లా వదిలేస్తారమ్మా? తల్లి కదా, నిన్ను కనిపించిన తల్లి తండ్రి. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు, ఎలా వదిలేస్తాము తీసుకెళ్తాము అని. అలాగే నాకు ఇష్టం ఉంటుంది కదా, నేను రాను, నేను పెళ్లి చేసుకున్న అతనితో ఉంటానని నేను అంటున్నాను. అది పెళ్లి చేసుకుని ఒక మగవాడిని చేసుకుంటే ఆ తల్లి హ్యాపీగా ఉండేదమ్మా, ఏం అనుకునేది కాదు. ఇష్టపడ్డాను కాబట్టి చేసుకోవచ్చు, ఎవరితోనైనా సహజంగా ఉండొచ్చు. అమ్మా చెప్పండమ్మా. జెండర్ ని బేస్ చేసి కాదు కదా, ఇష్టపడ్డా కానీ తనతో నేను సేఫ్ గా ఉన్నాను అని ఫీల్ అయ్యాను కాబట్టి ఉంటాను. పిల్ల మానసిక పరిస్థితి కూడా బాగాలేదు సార్. ఒక్కసారికి మీరు ఉంచి దయ ఉంచి మా యందు అక్కడ ఉంచండి సార్, మేము వచ్చి తీసుకెళ్ళి మేము చూపించుకుంటాం సార్. అవునమ్మా, నేనేమంటానంటే అక్కడ నా కూతురు మానసిక పరిస్థితి బాగోలేదని మీరు అట్లా అంటాం కరెక్ట్ కదమ్మా. నేనేమంటానంటే ఓకే, మీ బిడ్డ మీద మీకు రైట్స్ ఉంటాయి, మీ బిడ్డ హ్యాపీగా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ నా బిడ్డ మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పడం ఒక తల్లిగా నాకెందుకు అది బాధ అనిపిస్తుంది. ఓకే, ఆ బిడ్డకు పెళ్లి చేయాలని కోరుకోవటం తప్పులేదు. మీ బిడ్డ మరి అన్ని చూపించాం కదా, అగో అఘోరి అమ్మ కూడా ఉన్నారు. నేను ఆల్రెడీ దొంగ అఘోరి అండి. బాగున్నప్పుడు బానే ఉన్నారు కదా మమ్మీ, ఇంట్లో దొంగ అఘోరి మందులు పెట్టి వసీకరణ చేసి వసిపరుచుకుంది. ఎట్టి పరిస్థితి రైట్ లేవు. వంట చేసి పెట్టావు, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసేది లేని సెకండరీ. నువ్వు తినిపించావు, ఇంట్లో చక్కగా వండి పెట్టావు, కోడల పిల్ల అని పిలిచావు. ఇప్పుడు దొంగ వేషాలు వచ్చి మమ్మల్ని మోసపోయిందండి. నా కూతురికి మా కూడు లేదు, నెల రోజులు బట్టి మా పాప ఒక కూతురు అటు ఇటు కానడుతుంటే వెళ్ళిపోయిందండి. ఏ పిల్లైనా మా కొంచెం ఇష్టపడిద్దండి, వసీకరణగా మందులు కాకపోతే. మీరు దయచేసి దయించి అర్థం నచ్చలేదేమో, నాకు నచ్చాడు, మీకు నచ్చలేదేమో, నాకు నచ్చాడు, నేను ఇష్టపడ్డాను. మరి సేఫ్ గా నేను ఫీల్ అవుతున్నాను. తన జెన్యూనిటీ నాకు నచ్చింది. నేనున్న 15 డేస్ లో కాదు, మమ్మీ వినండి, నేనున్న ఈ 15 డేస్ లో నన్ను ఎప్పుడు బాధించలేదు. కావాల్సిన తిండి పెట్టింది, ఎంతో ప్రేమగా చూసుకుంది, ఎప్పుడు బాధించలేదు నన్ను ఈ 15 రోజుల్లో. వేరే వాళ్ళకి చేసుకుంటే తప్పుగా చేసిద్ది అమ్మాయి. ఆమె మంచిది కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు, చూడలేదు, ఇవ్వలేదు. చిన్న వయసులో నీకు వశపరుచుకుని. ఒక మాట విను, విష్ణన్నయ్య ఆమె మన ఇంటికి 2వ రోజు వచ్చిన రోజు ఇప్పుడే చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు.
అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది? తాళి కట్టినప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు మరి? చప్పట్లు కొట్టారు కదా తాళి కాదు మమ్మీ, తాళి కట్టినప్పుడు చప్పట్లు కొట్టారు, నవ్వారు, ఆశీర్వదించారు, కోడలి పిల్లని పిలిచారు. మేము కొట్టలేదమ్మా, మేము కొట్టలేదన్నీ అబద్ధం అమ్మా. ఆ పిల్లకి మైండ్ సరిలేదమ్మా. చుట్టాలందరూ మమ్మల్ని తిడుతున్నారమ్మా. ఈ రోజు నాకు ఎన్ని గాయాలే. మీ నాన్న నువ్వు వెళ్ళిపోయావని నన్ను కొట్టాడు. నీకు హర్షని చెప్పాడో లేదో, ఉజ్జయిన్లో గుజరాత్ నుంచి తీసుకొచ్చి ఉజ్జయిన్లో పెట్టారు కదా, అప్పుడు రూమ్ లో నన్ను కాలుతో కొట్టాడు విష్ణు అన్న. నీకు చెప్పాడు విష్ణు? హర్షని చెప్పాడు నీకు? ఇలాంటి చెప్పుండలే. ఎలా కొట్టాడు తెలుసా? గుడి దగ్గర కొట్టాడు, రూమ్ లోను కొట్టాడు. ఇప్పటికీ నా భుజం మీద ఉంటది ఆయన కాలు చెప్పుతో కొట్టిన మచ్చ, గీతలు. సరే, ఆయనకి నీకు ఇది లేకుండా చేసి నీకు మంచి లైఫ్ ఇస్తాము. ఆయనతో నేను ఎప్పుడో కట్ చేసుకున్నాను మమ్మీ. నన్ను ఎప్పుడైతే కొట్టి, ఎప్పుడైతే ఇదిగా మాట్లాడాడో, ఎప్పుడైతే అసభ్యకరంగా బూతులు తిడుతూ మాట్లాడాడో, ఏ ఆడపిల్ల ముందు మాట్లాడారు అలాంటివి నేను చెప్పుకోలేకపోతున్నాను. నా బాధ అర్థం చేసుకోరు ఎందుకు మమ్మీ? మీ బాధ ఒకటి అర్థం చేసి నా బాధ అర్థం చేసుకోండి. ఆయన దగ్గర ఉంచమమ్మ. నిన్ను ఆయన దగ్గర ఉంచుతానని కదా, నేను మీ దగ్గర మీరు నన్ను చంపేస్తా అని అన్నారు కూడా. ఉజ్జయిన్లో ఉన్నప్పుడు హర్షని అన్నాడు, ఇంటికి వచ్చినాక నీ ప్రాణం తీయడమా లేకపోతే మా అదుపులో పెట్టుకోవడమా ఉంటదని. మీ దగ్గరకు వచ్చి నేను చచ్చిపోలేను, నాకు ఒక జీవితం ఉంది. కాదు, నువ్వు కూడా పొద్దున అన్నావు మాట వినకపోతే లేపేస్తా అని. పొద్దున బస్ స్టాప్ లో నువ్వు కూడా అన్నావు, నా మాట వినకపోతే లేపేస్తాను, కొట్టేస్తాను అని చెప్పాను. రూమ్ లో వేసి బంధిస్తానని చెప్పేశారు. రా తల్లి, నువ్వు వచ్చేసాయి తల్లి. రాను. కాదు అమ్మా, ఇప్పుడు విష్ణు అనే వ్యక్తి మీ ఫ్యామిలీకి సంబంధం లేని విష్ణు ఎక్కడికి వెళ్తున్నారు? పట్టుకుంటాను. చెప్పండి. చూడండి, ఏం చెప్పమంటారు? ఒకసారి ఇది ఇవ్వండి అమ్మాయిని పెట్టుకుంటాను. ఏం చెప్పమంటారు? సార్ మాట్లాడతారు, వినండి. మీ పాపే ఉందండి టీవీలో చెప్పాలంటే ఒక్క మంగళగిరి విజయవాడ చెప్పాలంటే మంగళగిరి విజయవాడలో బిగ్ టీవీ గురించి చెప్పాలంటే ఒక ప్రకాశ్ గురించి చెప్పాలి. మంగళగిరిలో చెప్పాలంటే బిగ్ టీవీ గురించి చెప్పాలంటే బిగ్ టీవీలో మంగళగిరి విజయవాడ డివిజన్లో ది గేట్ రిపోర్టర్ అంటే ఒక్క ప్రకాశ్ గారు మాత్రమే. ఒకసారి వదలండి, వదులుతా. హైదరాబాద్ వెళ్తున్నాం అండి, వర్ష దగ్గరికి. అవునండి, అవునండి, ఆర్కే మాట్లాడతామండి. ఆటో వచ్చిందండి, మళ్ళీ నాకు ఆటో బుక్ చేశాను. మీ చెల్లి మాట్లాడుతుంది. ఇదిగోండి అన్నయ్య, మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళగా బలవంతంగా తీసుకెళ్ళే రైట్స్ మీకు లేదు. హర్ష ఇప్పుడు మీరు హైదరాబాద్ వస్తున్నారా? హర్ష సరే వదిలేయి. సాహిత్య ఒకసారి వాళ్ళ మదర్తోనే మాట్లాడించండి ఒకసారి. సరే, ఆయనకి ఇష్టం లేదు, వదిలేసేయండి. కాల్ కట్ అయిపోయింది, ఒక్క నిమిషం లైన్ లోనే ఉండి. అలాగే చూపించు మొత్తం. బహుశా వాళ్ళు బయలుదేరి నీకోసం హైదరాబాద్ వస్తున్నట్టున్నారు. నేను ఉన్నాను కదా, లైవ్ అయిపోయిందా నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు? నేను వెళ్ళిపోతాను. ఉమెన్స్ ఏదో ఒక పీజీ హాస్టల్లో ఉంటాను. అక్కడికైనా వస్తారు కదా? అడ్రస్ తెలియదు కదా, నా దగ్గర మొబైల్ లేదు, ఏమీ లేదు. మొబైల్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మరి ఏం చేద్దామని అంటే నేనైతే ఒకటే చెప్తానండి, నేనైతే అఘోరమ్మతో ఉంటాను. ఎందుకంటే వన్స్ నాకు పెళ్ళి అయింది, తనే నా సర్వస్వం అనుకున్నాను కాబట్టి ఆమెతోనే ఉంటాను. నా జీవితం, నా ప్రాణం పోయేంత వరకు ఆమెతోనే ఉంటాను. ఇప్పుడు అఘోరి అమ్మ ఇక్కడ లేనట్టున్నారు, వేరే స్టేట్ లో ఉన్నారు. ఇందాక చెప్పారు ఢిల్లీకి దగ్గరలో ఎక్కడ ఉన్నాను, వచ్చేంత వరకు నేను నా సేఫ్టీగా ఎక్కడో ఒకటి ఉంటాను. మంచిర్యాల మా ఇంటికి వెళ్ళమని అంటున్నారు, మా ఇంటికి పంపిస్తాను. ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళి గోలగోలు చేస్తారు. వద్దు, నా వల్ల వాళ్ళ ఫ్యామిలీకి బ్యాడ్ నేమ్ వద్దు.